నేను మీకు ఇప్పుడు 12 వోల్ట్స్ డీసీ టు 24 వోల్ట్స్ డీసీ బూస్ట్ కన్వర్టర్ గురించి నేను మీకు చెప్పబోతున్నాను. ఇది అవుట్పుట్ 24 వోల్ట్స్ డీసీ ఇస్తుంది అన్నమాట. అలాగే 5 యాంపైర్ సపోర్ట్ చేస్తుంది. అంటే మనం దీనికి 5 యాంపైర్ వరకు లోడ్ వేసుకోవచ్చు. దీన్ని కార్లో ఉపయోగిస్తారు. ఎందుకంటే కార్ బ్యాటరీ నుంచి 12 వోల్ట్స్ వస్తుంది కాబట్టి ఆ 12 వోల్ట్స్ని ఇది 24 వోల్ట్స్ కిందకి బూస్ట్ చేస్తుంది అన్నమాట. స్టెప్ అప్ చేస్తుంది. 12 వోల్ట్స్ని 24 వోల్ట్స్ కిందకి చేస్తుంది. ఆ 24 వోల్ట్స్ ఆడియో యాంప్లిఫైర్స్ కానీ మ్యూజికల్ సిస్టమ్స్కి వాటికి ఉపయోగిస్తారు. అలాగే ఆటోల్లో కూడా దీన్ని ఉపయోగిస్తారు. ఎందుకంటే ఆటోలో కూడా బ్యాటరీ ద్వారా 12 వోల్ట్స్ వస్తుంది. ఆ 12 వోల్ట్స్ 24 వోల్ట్స్ కిందకి ఈ మాడ్యూల్ స్టెప్ అప్ చేస్తుంది అన్నమాట. మ్యూజికల్ సిస్టమ్స్కి అంటే ఆడియో యాంప్లిఫైర్స్కి వాటికి ఇస్తారన్నమాట. ఇప్పుడు నేను దీని కనెక్షన్స్ గురించి నేను మీకు చెప్పబోతున్నాను. దీనికి 12 వోల్ట్స్ ఇవ్వాలన్నమాట. 12 వోల్ట్స్ కంటే ఎక్కువ వోల్టేజ్ దీనికి ఇవ్వకూడదు. 12 వోల్ట్స్ డీసీ ఇవ్వాలి. ఇక్కడ చూసారు కదా 12 వోల్ట్స్ బ్యాట్ అని రాశాడు. 12 వోల్ట్స్ బ్యాటరీ మాట. ఇది ఇక్కడ పాజిటివ్ బ్యాటరీ పాజిటివ్ టెర్మినల్ ఉంటుంది కదా, అది ఇక్కడ ఇవ్వాలి. బ్యాటరీ నెగిటివ్ టెర్మినల్లో ఇక్కడ ఇవ్వాలన్నమాట. మైనస్ బ్యాట్ అని రాశాడు కదా, ఇది బ్యాటరీ నెగిటివ్ టెర్మినల్ ఇక్కడ ఇవ్వాలి. ఇక్కడ చూసారా ఎస్ అని ఇచ్చాడు, ఇక్కడ కూడా ఎస్ అని ఇచ్చాడు. ఈ ఎస్ అంటే ఏంటంటే ఇదిగోండి ఈ స్విచ్ ఉంది కదా, స్విచ్ ఇది ఎస్ అని ఇచ్చాడు, ఇది ఎస్ అని ఇచ్చాడు. అంటే ఇది స్విచ్ మాట, ఆన్ అండ్ ఆఫ్ కోసం. ఇప్పుడు ఇది చూసారా ఇది గ్రౌండ్ మాట. ఇది గ్రౌండ్, ఇది ప్లస్ 24 వోల్ట్స్ మాట. ఇది ప్లస్ 24 వోల్ట్స్ అవుట్పుట్, ఇది మైనస్ 24, ఇది అవుట్పుట్ మాట. మైనస్ 24, ఇది ప్లస్ 24, ఇదేమో గ్రౌండ్. ఇప్పుడు నేను దీని కనెక్షన్స్ ఇచ్చి నేను మీకు చూపించబోతున్నాను. ఇక్కడ చూసారు కదా 12 వోల్ట్స్ టు 24 వోల్ట్స్. ఇది స్టెప్ అప్ చేయడానికి మాట. 12 వోల్ట్స్ ఇస్తే ఇది 24 వోల్ట్స్ కిందకి స్టెప్ అప్ చేస్తుంది. అవుట్పుట్ ఫిక్స్డ్ మాట, 24 వోల్ట్స్ డీసీ వస్తుంది మాట. ఇప్పుడు నేను దీన్ని చెక్ చేసి మీకు చూపించబోతున్నాను. నేను ఇప్పుడు 12 వోల్ట్స్ 1 యాంపైర్ ఎస్ఎంపిఎస్ను ఉపయోగించబోతున్నాను దీన్ని చెక్ చేయడానికి. ఇది 12 వోల్ట్స్ 1 యాంపైర్ ఎస్ఎంపిఎస్ మాట. ఇది కనెక్షన్ ఇవ్వబోతున్నాను దీనికి. ఇక్కడ బ్యాటరీ కనెక్షన్ అన్న ఉంది కదా, బ్యాటరీ కనెక్షన్ అన్న దాని దగ్గర నేను 12 వోల్ట్స్ ఇవ్వబోతున్నాను. కనెక్షన్ ఇచ్చి నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు నేను దీనికి కనెక్షన్స్ ఇచ్చాను చూడండి. 24 వోల్ట్స్ వస్తుంది. చూడండి ఇది 24 వోల్ట్స్. ఇది 24.7 వోల్ట్స్ చూపిస్తుంది. ఇది ఆన్ అండ్ ఆఫ్ స్విచ్ అని చెప్పాను కదా.
ఇది వాల్ట్ మీటర్ మాట, డిజిటల్ వాల్ట్ మీటర్ 24 చూపిస్తుంది.